కొంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ బిజినెస్‌ని స్వచ్ఛంగా చేయాలనుకుంటారు. కానీ మన తర్వాతి ఐడియాబాజ్ ఎలాంటి వారంటే స్వచ్ఛత నుంచే తన బిజినెస్‌ని పెంపొందించుకుంటున్నారు. యాజ్ ఎ ఇండియన్స్ మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం మన గర్వంగా భావిస్తాం. కానీ మన శుభ్రాన్ని సరిగ్గానే చేస్తున్నామా? మీరు ఒక క్లీనర్ కొంటే దాన్ని మీరు మీ సింక్ కింద పెడతారు. పిల్లలుంటారు, దాన్ని ముట్టుకోకండి, అది మంచిది కాదని చెప్తారు. కానీ అదే క్లీనర్తో ఫ్లోర్ని క్లీన్ చేస్తారు, సామాన్లు తోముతారు, ఇంకా దాని మీదే వాళ్ళని ఆడుకొనిస్తున్నారు, అక్కడే కూర్చొనిస్తున్నారు, భోజనం కూడా అక్కడ తినిపిస్తున్నారు. సో వేర్ ఇస్ ద లాజిక్? ఒక్క లాజిక్ కూడా లేదు. పిల్లలు నిజంగానే సేఫ్గా ఉన్నారా? పర్సనల్ కేర్ చాలా పర్సనలైజ్డ్ అయింది, కానీ హోమ్ కేర్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మార్కెట్లో చాలా క్లీనింగ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. ఎక్కువ శాతం దాని మీద కరోసివ్ అని రాసి ఉంటుంది. హైలీ యాసిడిక్. దానివల్ల మీ చేతులు పాడవుతాయి, మీ లంగ్స్ లోపలికి యాసిడ్ వెళ్తుంది. ఆ ప్రాబ్లమ్ని మీ లైఫ్ నుంచి దూరం చేయాలనుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి చెన్నైకి చెందిన మయాంక్ జైన్ ఇంకా కరణ్ షాకాకి. నమస్తే టైటాన్స్. లైఫ్లో ఉండే మెస్కి ఒకే ఒక్క రూలే, మురికి ఎప్పుడు పర్మిషన్ అడిగి రాదు. కానీ ఇవాళ మీకు మేము ఒక చాయిస్ ఇస్తున్నాం. మీ మురికిని మీరే ఎన్నుకోండి. సో రండి టైటన్స్, చిన్నప్పుడు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుందాం, ఈ గోడని మురికి చేద్దాం. లెట్స్ డూ ఇట్. రండి ప్లీజ్ రిషబ్. పర్ఫెక్ట్. ఇదే మన ఇంటి ఒక అసలైన పిక్చర్ రెడీ. ఈ పిక్చర్ ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఇండియా ఒక ప్రతి ఇంటి డైలీ ఎపిసోడ్. టైటన్స్, మీకు గుర్తుందా మన చిన్నప్పుడు ఇంటి గోడల మీద క్రయాన్స్ తో మనం గీసే పికాసోల గురించి? ఇంట్లో అమ్మ ఆ పికాసోల గురించి మనల్ని బాగా కొడుతుంది. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా ఉంది. కానీ అమ్మ తిట్టుకి బదులుగా ఎన్లెస్ స్క్రబ్బింగ్, రబ్బింగ్ అండ్ క్లీనింగ్ జగ్లింగ్ జరుగుతుంది. అది క్రేయాన్స్ మరకలైనా గానీ లేదా అడల్ట్ హుడ్ కాఫీ స్పిల్ అయినా అవనివ్వండి. మన ఇల్లుని క్లీనింగ్ చేసినప్పుడు మనం మన సహనాన్ని కోల్పోవడం సహజమే. ఇంకా ఐరనీ ఏమిటంటే ఏ క్లీనర్స్ తో మీరు ఇల్లుని క్లీన్ చేస్తున్నారో అందులో దాదాపు 90% నీళ్లే ఉన్నాయి విత్ హార్మ్ఫుల్ కెమికల్స్. అంటే అక్కడ క్లీనింగ్ జరుగుతుంది, కానీ మీ వాలెట్, హెల్త్ మొత్తం నాశనం అయిపోతున్నాయి. అందుకే మేము తీసుకొచ్చాం క్లీవో. క్లీవో క్లీనర్స్ మీకు షాషేలో వస్తుంది. ఇది కాన్సన్ట్రేటెడ్ పౌడర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ దమ్. ఇంట్లో ఏదో ఒక ఎగ్జిస్టింగ్ బాటిల్ని తీసుకోండి, అందులో నీళ్లు పోయండి. మేము మీకు ఒక కోన్ ఇస్తాము, సో పౌడర్ పోరింగ్ ఈజీగా ఉంటుంది. పౌడర్ వేసుకోండి, క్లోజ్ చేసుకోండి. మీరు ఒక షాషే మొత్తం మిక్స్ చేస్తారా? ఎస్. మేము ఇప్పుడు షాషే మిక్స్ చేసాం. అది 500 mlది కిచెన్ క్లీనర్ స్ప్రేలో వేసుకున్నాం. ఇప్పుడు బాగా షేక్ చేయండి. ఇప్పుడు క్లీవో క్లీనర్ రెడీ టు యూస్. ఇవి మరకలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇందులో మేము కేర్ఫుల్లీ సోర్స్డ్ నాన్ టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ ని ఇంక్లూడ్ చేసాం. ఇది అన్ని సర్ఫేస్ లోనూ సేఫ్ గా ఉంటుంది. ఉదాహరణకి ఫ్లోర్స్, కిచెన్ క్యాబినెట్స్, అప్లయన్సెస్, గ్రీసీ సర్ఫేసెస్, ఇంకా చాలా చోటుల్లో ఒక్క స్ప్రే, ఒక్క స్వైప్, ఆ తర్వాత మీ ఇంటిని ఇది ఫ్రెష్, రేడియంట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. అది మాత్రమే కాదు, అన్నిటికంటే పెద్ద విషయం ఇదే, మీ వాలెట్ కి లైట్, ప్లానెట్ కి బ్రైట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా క్రేయాన్ మార్క్స్ కూడా పోతున్నాయి. పసుపు, ఆయిల్ అన్నీ పోయాయి. ఇది సర్ఫేస్ క్లీనింగ్కేనా లేక ఇంకా దేనికైనా ఉపయోగించవచ్చా? సార్, మా దగ్గర ఫ్లోర్ కోసం ఫ్లోర్ క్లీనర్ ఉంది. దెన్ వీ ఆల్సో హ్యావ్ ఎ డిష్ వాష్ క్లీనింగ్ జెల్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆల్ పర్పస్ క్లీనర్ ఫర్ వుడెన్ ఫర్నిచర్ లేదా ఇంట్లో మిగతా వస్తువులకి. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ స్పెషాలిటీ క్లీనర్స్ విచ్ ఇస్ ఇన్ వర్క్. ఇవి కాపర్ అండ్ బ్రాన్స్ వాటికి, లేదా కొంచెం టఫ్ స్ట్రెయిన్స్ అంటే బాత్రూంలో మరకలు ఉన్నాయి కదా అలాంటివి, ఇలాంటి వాటిలో కూడా మా దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. టైటన్స్, మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి ముందు అసలు వీళ్ళ కథ ఏంటో మనం తెలుసుకుందాం. వీళ్ళు ఎలా మొదలు పెట్టారు, ఒకరినొకరు ఎలా కలుసుకున్నారు, మీ దృష్టి శుభ్రత మీదకి ఎలా మళ్ళింది? మీ టూత్ బ్రష్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అయిపోయింది, స్కిన్ కేర్ అయిపోయింది పర్సనల్, ఇంకా మీ ఫుడ్ కూడా ఇప్పుడు హెల్దీ అయిపోయింది. మరి క్లీనర్స్ ఎందుకని పెద్ద పెద్ద బాటిల్స్ లో టాక్సిక్ కెమికల్స్ తో వస్తుంది? అక్కడి నుంచే మా థాట్ సీడ్ అయ్యింది. కరణ్ ఇంకా నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ గా ఉన్నాం.
నేను తను 15 ఏళ్ళగా ఫ్రెండ్స్ గా ఉన్నాం. మేమిద్దరం కలిసి ఒకే కాలేజీలో చదివాం. ఇంకా నా ప్రీవియస్ బిజినెస్ తర్వాత మేము కేటగిరీస్ ని చూసినప్పుడే మాకు క్లీనింగ్ యాజ్ అ కేటగిరీ లో చాలా స్కోప్ ఉంది. 90% మనం వాటర్ ని షిఫ్ట్ చేస్తున్నాం పాయింట్ ఏ టు పాయింట్ బి, విచ్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్. అందులో నుంచి మనం విడిగా సపరేట్ చేస్తే మన ప్రోడక్ట్ యొక్క సైజ్ తగ్గుతుంది, లాజిస్టిక్స్ తగ్గుతాయి, హ్యాండ్లింగ్ తగ్గుతుంది, ఇంకా ఆపరేషన్స్ కూడా తగ్గుతాయి. ఇంకా సస్టైనబిలిటీ గురించి మాట్లాడితే 95% వరకు మనం ప్లాస్టిక్ ని తగ్గిస్తున్నాం. ఎగ్జిస్టింగ్ బాటిల్స్ ని కూడా వాడచ్చు. ఇంకా ఇంట్లో కూడా ఇట్స్ జస్ట్ ఈజియర్ టు స్టోర్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ వి యూస్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఇస్ నాన్ టాక్సిక్, విచ్ ఆర్ సేఫర్ ఫర్ యువర్ పెట్స్, యువర్ కిడ్స్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ ఒపీనియన్ వినడానికి ముందు, ఫ్లోర్ ఓపెన్ చేయడానికి ముందు మనం మార్కెట్ డిమాండ్ తెలుసుకుందాం. ఎస్ సార్, నో బటన్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో ఈ ప్రోడక్ట్కి డిమాండ్ ఎంత ఉంటుంది? డెబ్బై 76% మంది ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా అవసరమని. ఓకే, కంగ్రాచులేషన్స్. సో టైటన్స్, విల్ ఓపెన్ ఇట్ ఫర్ యూ. ఈ కేటగిరీలో కన్స్యూమర్స్ చాలా ప్రైస్ సెన్సిటివ్ గా ఉంటారు. ఈ కేటగిరీలో మీ కాంపిటీషన్ స్టార్టప్స్ కాదు, పెద్ద పెద్ద కంపెనీస్. దాన్ని కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్లీ మీ ప్రైస్ డిఫరెన్స్ ఏముంటుంది? ఈ ప్రైస్ డిఫరెన్స్ ని కస్టమర్స్ పే చేయడానికి సిద్ధంగా ఉంటారా అని మీరే చెప్పండి. మేము క్లీవోని తయారు చేసింది భారత్ కోసమే, మీకోసం, నా కోసం, ఇంకా అందరి కోసం. మేము ఇందులో నుంచి నీళ్ళని కట్ చేసాం, బాటిల్స్ ని తీసాం. మా ప్రైసింగ్ కాంపిటేటర్స్ కంటే 50% లెస్. ప్రియాంక మేడం చేతిలో ఉన్న ఆ ఫ్లోర్ క్లీనర్, దాని 5 లీటర్ ప్రైస్ 299 రూపీస్ నుంచి 349 రూపీస్ వరకు ఉంటుంది. అది మేము ఆన్లైన్ రీటైల్ గా అమ్ముతున్నాం. ఇంకా మార్కెట్ లీడర్ దే సెల్ 5 లీటర్ క్లీనర్ ఫర్ 750 రూపీస్. సో దట్ ఈస్ ద ప్రైస్ డిఫరెన్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, ఇంకో ప్రశ్న. ఈ రోజు ఎంతమంది కన్స్యూమర్స్ మీ ప్లాట్ఫామ్ నుంచి కొంటున్నారు అండ్ మీ రిపీట్ రేట్ ఈ కేటగిరీలో ఎలా? ప్రస్తుతానికి మా దగ్గర ఇప్పుడు 2 ఛానల్స్ నుంచి ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. ఒకటేమో అమెజాన్, ఇంకోటేమో షాపిఫైయింగ్ వెబ్సైట్. అక్కడ మాకు 80% ఆఫ్ రెవెన్యూ వస్తుంది. సో మా ఈ ఫ్లోర్ క్లీనర్ కోసం వీఆర్ సీయింగ్ 37 to 40% రిపీట్ రేట్ ఆన్ మంత్ హ్యాపెన్ ఓవరాల్ 6 month పీరియడ్ లో. మార్కెట్ లీడర్ బెంచ్ మార్కింగ్ ఉంది కదా, దట్ ఈస్ అట్ 45%. 6 months బ్యాక్ వీఆర్ అట్ 15%. సో వీఆర్ సీయింగ్ దట్ కన్సిస్టెంట్ గ్రోత్ హ్యాపెనింగ్. సో టోటలీ మీ ఛానల్ స్ప్లిట్ చెప్తారా? Amazon is about 55%. Okay. Shopify is about 25%. And the rest 20% comes from Flipkart, then Cred, and then we launched onto pay commerce portals like Zepto and Big Basket, and we are getting live on Instamart in the coming week. మీ బ్రాండ్ యూనిట్ ఎకనామిక్ గురించి చెప్తారా? ఒక ఆర్డర్ ప్రైస్ ఆఫ్టర్ GST 100 రూపీస్ అని పెట్టుకోండి. సో 28 రూపీస్ ఇస్ ద కాగ్స్. ఓకే. 24 to 25 రూపీస్ ఇస్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. సో మార్కెటింగ్ లో మాకు 55 రూపీస్ పోతుంది. లాస్ పర్ యూనిట్ ఇస్ అబౌట్ 5%. సో మీ ఎబిటా ఎంత? మీ ఎబిటా పర్సెంటేజ్ So ఏంటి? we are about -22% EBITDA. మంత్లీ మీ స్కేల్ ఎంత? This month we are closing at about 70 to 75 lakhs revenue. ఏప్రిల్లో మాకు రెవెన్యూ ఎంత వచ్చిందంటే అబౌట్ 35 lakhs. మేలో మాకు వచ్చింది 45 lakhs. జూన్లో మాకు వచ్చింది అబౌట్ 53 lakhs. జూలైలో వీ క్లోజ్ ఇట్ అబౌట్ 61 lakhs. అండ్ ఆగస్ట్ ఇస్ అబౌట్ వీఆర్ ఆన్ అ ట్రాక్ టు 70 to 75 lakhs. మీ ఐపీ గురించి కాస్త చెప్తారా? టు బి వెరీ హానెస్ట్, FMCGలో మేము ఇప్పుడు ఐపీ చేయలేం కదా. ద మొమెంట్ వి ట్రై టు డూ ఐపీ, మా ఫార్ములేషన్ అప్పుడు ఓపెన్ అవుతుంది. మీ మ్యానుఫ్యాక్చరింగ్ మీరే చూస్తున్నారా లేక థర్డ్ పార్టీ చూస్తుందా? లేదు, మేమే చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏ స్కేల్ వరకు దాని కెపాసిటీ ఉంది? మేము 2 షిఫ్ట్ లో చేస్తున్నాము Okay. ఆల్రెడీ. అండ్ వీ క్యాన్ ఐ థింక్ 75 to 1.2 CR వరకు చేయగలం వితౌట్ అ లాట్ ఆఫ్ ఫైట్. ఆ తర్వాత మాకు థర్డ్ పార్టీ వేర్ హౌసింగ్ కావాల్సి వస్తుంది. విత్ న్యూ ప్రొడక్ట్స్ విల్ డూ దట్. ఒకవేళ మీరు కొత్త యూనిట్ ని పెద్దగా మార్చాలి అంటే ఎంత కెపెక్స్ ఉంది? 5 కోట్లు 6 కోట్లు స్కేల్ వరకు ఉండాలంటే మీ క్యాపిక్స్ చెప్పండి. ఇప్పటి వరకు మా ఫ్యాక్టరీలో మేము 20 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసాము. ఓకే. And that can Yeah. take us to a 1.2 CR. The moment we make it 50 lakhs, probably it will take us to, అంటే మాకు ఇంకా మిషన్స్ కావాలి కదా, to another 4 CR. We are very proud to say that అంటే మా టీం ఉంది కదా, we are a team of total 50 people. 95% of the factories today run by women. వాళ్ళందరూ నాసిక్ లో లైన్ ఏరియా నుంచి వస్తున్నారు. మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి, మీరు టైటన్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు? సో టైటన్స్, మా ఆస్క్ చాలా సింపుల్. 75 lakhs for 1.5 equity for our company. గ్రేట్, కానివ్వండి. ఓకే, ఈరోజు ఆయనకి ఇచ్చేద్దాం. అర్జున్ ఎవరిని మాట్లాడకుండా చేశారు, అందరినీ బ్లాక్ చేసేశారు. అర్జున్ బ్లాక్ బజర్ని కూడా నొక్కేశారు. సో అర్జున్ చెప్పండి, మీరు ఏం ఆఫర్ ఇస్తారు? నేను ఎగ్జాక్ట్లీ 3కి 4కి మధ్యలో 3.5, దాదాపు మీ పోస్ట్ మనీ లాస్ట్ రౌండ్ వాల్యుయేషన్ 32 crores కదా, ఆ వాల్యుయేషన్ లో నేను
25 lakhs ని ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ 25 lakhs మీకు చాలా డైల్యూషన్ గా ఉండదు. బట్ మనం బిగినింగ్ నుంచి మీ బిజినెస్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాము. నాకు బ్రాండింగ్ అంటే చాలా బాగా తెలుసు. బ్రాండింగ్, మార్కెటింగ్, బ్రాండ్ ని ఒక లవబుల్ బ్రాండ్ గా ఎలా మార్చాలో నాకు తెలుసు. అది నా ఎక్స్పర్టీస్. అందుకు నేను ఈ వాల్యుయేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఆఫర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? రెసిలియన్స్ ఇంకా గ్రిడ్ తో పాటు ఈ బిజినెస్ ని మేము చేయాలనుకుంటున్నాము. ఈ ఫ్రోగ్రాలిటీ, టు బి వెరీ హానెస్ట్, ఈ కేటగిరీలో ఈ టెక్నామిక్స్ అసలు ఎవరి దగ్గర లేవు. అండ్ దర్ ఇస్ అ క్లియర్ మోడ్ టు దట్. ఇట్ ఈస్ నాట్ దట్ నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని. ఐ థింక్ ద హోల్ సస్టైనబిలిటీ స్టోరీ అరౌండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్, విచ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ ఇట్. మా బిజినెస్ ని క్లోజ్ చేసినప్పుడు రైట్, దేర్ వాస్ అ పాయింట్ దట్ నో బడీ వాంట్స్ టు టాక్ టు అస్. అప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ మాకు సపోర్ట్ చేశారు. రైట్, ఈ రోజు కూడా వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ రెడీ అట్ అ ఫోన్ కాల్. నువ్వు ముందు దీన్ని ఫినిష్ చేసుకునిరా, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంజస్టిస్ టు దెమ్. అంటే దే సపోర్టెడ్ అస్. ఇది ఎలాగో వర్కౌట్ అవ్వదు అయినా కూడా ట్రై చేద్దాం అని. To today where we are, where we think they deserve some sort of appreciation and the value and the risk they took into us at that time. మీ కౌంటర్ ఏంటో చెప్పండి. How do I say? అంటే మీరు అప్రాక్సిమేట్ గా చెప్తున్నారు. Yeah, 50 crores is the valuation which we feel is fair, but again I mean. సరే, అయితే మిగతా వాళ్ళు ఏం చెప్తారో విందాము. మనం ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నాం. ఎస్. ఓకే, ఇప్పుడు రిషబ్ మీరు చేయలేదు జంప్ కాబట్టి నేను అయ్యారు. చేశాను. రిషబ్ అవునవును. కూడా బజర్ నొక్కారు. మీరు చెప్పండి. సో మయాంక్ అండ్ కరణ్, మా టీం కూడా మొదట మిమ్మల్ని కలిసిందని నాకు తెలుసు. April 24, 2024 మీ order రిసెప్షన్ నుంచి మాకు మాకు ఒక ఆర్డర్ వచ్చింది మా వెబ్సైట్ కి. నిజమే. అన్నిటిని వదిలేసి నా చేత్తో ఆర్డర్ ని ప్యాక్ చేశాను. సార్ ఇల్లు క్లీన్ అయిందా లేదా? చాలా బాగా శుభ్రం అయింది. ఇంట్లో నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇందులో ఇబ్బందికర విషయం ఏంటంటే మేము ఇన్వెస్ట్ చేయలేదు. అందువల్ల నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అది ఐఎమ్ విల్లింగ్ టు గివ్ యు నో మల్టిపుల్ ఆఫ్ 5. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఎక్కువగా స్టేక్ కావాలి. మీరు 75 lakh అంటున్నారు, నాకు 4 రెట్లు ఎక్కువ చేయాలని ఉంది. సో నేను ఇఫ్ ఐ కెన్ డూ 500,000, 4.5 crores ఇందులో ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే ఆ తర్వాత దీనిలో స్కిన్ ఇన్ ద గేమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, ఏంటి కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి? సార్ సార్ అయితే స్కీమ్ తీసుకోండి సార్. 5.2 multiple 4.5 crores. దాని వాల్యుయేషన్ దాదాపు 50 crores వరకు వస్తుంది సార్. Yes. అవుట్ ఆఫ్ 4.5 crores అంతేనా? ఎస్, 10% తీసుకోండి. 10% స్టేక్ తీసుకోండి. 4.5 కోట్లకి అవును 10% 10% తీసుకోండి సార్. తీసుకోండి. మీకు రిషబ్ లాగా ఒక మంచి ఇన్వెస్టర్ దొరుకుతున్నారు. చాలా మంచి విషయం. అంతకుమించి డైల్యూట్ చేయొద్దని నాకు అనిపిస్తుంది. కానీ మీరు చెయ్యాలనుకుంటే మీతో పాటు నేను అసోసియేట్ చేయాలనుకుంటాను. అండ్ ఐ కెన్ పుట్ ఇన్ 25 lakhs at the same valuation that Rishabh is giving. ఓకే, నేను ఫీల్ అయ్యేది, దేర్ ఇస్ సంథింగ్ క్రెడిబుల్ హియర్ దట్ 2 titans హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ అండ్ డూయింగ్ దిస్. నేను మీతో హ్యాండ్ షేక్ చేయాలనుకుంటున్నాను విత్ 25 lakhs యాజ్ ద సేమ్ వాల్యుయేషన్ విత్ రిషబ్. ఓకే, బిగ్ ప్లేయర్స్ ఎంట్రీని మీరు ఆపలేరు, ఎందుకంటే ఐపీ లేదు. అందువల్ల ఈ రోజు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అయితే మయాంక్, రిషబ్ 4.5 కోట్లు 45 కోట్ల వాల్యుయేషన్ మీద ఇస్తానంటున్నారు. అదే వాల్యుయేషన్ మీద 25 lakhs ప్రియాంక, 25 lakhs పవన్ గారు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పర్సంటేజ్ వైస్ ఎంత డైల్యూషన్ అవుతుంది సార్? అరౌండ్ 10.5%. Around 10.5%. మీరు కావాలనుకుంటే రిషబ్ గారితో మాత్రం చేతులు కలపొచ్చు. మీకు ఇష్టమైతే ముగ్గురుతోనూ చేతులు కలపొచ్చు, ఇద్దరితో చేతులు కలపొచ్చు, లేదా ఒక్కరితోనూ కలపొచ్చు. మనము 5 crores at 10% చేద్దామా? డన్ డన్. డన్. ఈ 50 కోట్లు పెద్ద అమౌంట్. వండర్ఫుల్. సో 50 crores వాల్యుయేషన్ మీద 5 crores ఇన్వెస్ట్మెంట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. టైటన్స్, మీ అందరికీ అలాగే ఆడియన్స్ అందరికీ, ఇంకా ఇంట్లో కూర్చుని చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు వరకు అన్నిటికంటే పెద్ద డీల్ జరిగింది. ఈ రోజు చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇక్కడ. మీ ఫ్యామిలీస్ మీతో వచ్చారా? వచ్చారు. అవును, మీతో పాటు ఎవరెవరు వచ్చారు? నా అమ్మ, నాన్న, ఇంకా నా వైఫ్. నా వైఫ్ వచ్చింది. సరే, వాళ్ళు ఇక్కడికి పిలవచ్చంటారా? ప్లీజ్. ప్లీజ్. కంగ్రాచులేషన్స్. ఇంతవరకు లేని పెద్ద ఇన్వెస్ట్మెంట్ ని వీళ్ళు తీసుకువెళ్తున్నారు. She was watching some TV serial.
ఏదో డాన్స్ షో చూస్తున్నారు. 3 వారాలకు ముందు జరిగింది. మేము ఇంట్లో అసలు ఎవరికి చెప్పలేదు. వెళ్ళొద్దాం అనుకున్నాం. ట్రైలర్ లో వస్తే ఓకే, లేదా అసలు ఎవరికి చెప్పొద్దు అని అనుకున్నాం. సో ఫ్యామిలీ కూడా రావచ్చని మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను వీళ్ళతో చెప్పలేదు. సో రోజు నేను వీళ్ళని అడిగేవాడిని, ఆడియన్స్ గా మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా, అక్కడ మనుషులు తెలిసి అక్కడ కూర్చోబెడతారని అన్నారు. అండ్ షీ గాట్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ రేపు వెళ్దామా ఎల్లుండి వెళ్దామని అడిగారు. అండ్ ఐ థింక్ ఫ్రమ్ దాట్ టు హియర్ ఇన్ 3 weeks, I think for me it's a very big moment. I'm able to get them here. వావ్, దట్స్ అమేజింగ్. ఇంట్లో ఈయన ఒక్కరే క్లీనింగ్ చేస్తారా? చేస్తాడు అన్ని పనులు చేస్తాడు. ఐ థింక్ అది వైఫ్ తోనే అడగాలి. మాట్లాడండి. మమ్మీతో అడగకూడదు. ఐ వర్క్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సండే ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే హీ విల్ బి అక్షి, రా మన కొత్త ప్రోడక్ట్ ని ట్రై చేద్దాం పిలుస్తారు. మా ఇంకొక రోజే కదా ఉంది, లేదు ట్రై చేద్దాం. అతని డెడికేషన్ చూసాక సంహౌ సరే పద ట్రై చేద్దాం అని అనుకున్నాను. ఆయన స్టార్ట్ చేసే కొత్త ప్రోడక్ట్ ఐ థింక్ 10 రోజులకు ముందు వి వర్ జస్ట్ ట్రైయింగ్. అంటే మీరే క్యూఏ టీమ్. ఇండైరెక్ట్లీ. నాకేమనిపిస్తుందంటే ఆ రీజియన్ లో అన్నిటికంటే క్లీన్ హౌస్ మీద అయి ఉంటుంది. అంటే ప్రొడక్ట్స్ అన్ని యూస్ చేసి ఇంటిని పూర్తిగా క్లీన్ చేసేసి ఉంటారు. థ్యాంక్ యూ మయాంక్ అండ్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. చూస్తూ ఉండండి ఐడియా బాస్, భారతదేశపు స్టార్టప్ వేదిక.